జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇవి మా బ్యాగ్స్. ఒకవేళ నేను నగలను దాచిపెట్టి బ్యాగ్స్ ని తీసుకొచ్చానని అంటారేమోనని నాతో పాటు మీ వాళ్ళని కూడా తీసుకెళ్ళాను. చూడండి చూడండి, నగలేమైనా ఉన్నాయేమో చూడండి. చూడండి, చూసుకోండి. చూడండి మేడం, ఈరోజు మేము ప్రాణాలతో ఉండి 4 ముద్దలు తింటున్నామంటే అది ధర్మావతి అమ్మగారి భిక్ష. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేసే దుర్మార్గులం కాదమ్మా. దయచేసి మరోసారి మమ్మల్ని ఇలా అనుమానించి బాధ పెట్టకండి. అమ్మా, నిశ్చితార్థానికి ముహూర్తం సమీపిస్తోంది. రఘు, నగలు లేవు, ఏమీ లేవు. ముందు నువ్వు వెళ్ళి కూర్చో. అమ్మా నువ్వుండు. నిశ్చితార్థం 10 నిమిషాలు లేట్ అయినా కొంపలేం మునిగిపోవు. కానీ నిశ్చితార్థం అయిపోతే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు నా నగలు ఎవరు కొట్టేశారనేది, ఎలా పోయాయి అనేది అర్థం కాకుండా పోతుంది. సకలా, ముందు నిశ్చితార్థం జరగని, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటమ్మా తర్వాత మాట్లాడుకునేది? నువ్వు ఎంతసేపు నిశ్చితార్థం నిశ్చితార్థం అని ఆలోచిస్తున్నావు తప్ప నగలు వేళ్లు తీలేదంటే మరి ఎవరు తీసుండొచ్చని ఆలోచిస్తున్నావా? వీళ్ళు కాకుండా బయట వాళ్ళు ఇంకెవరున్నారు? నగలు ఇంకెవరు తీయడానికి అవకాశం ఉందని కనీసం నువ్వు ఒక్కసారైనా ఆలోచిస్తున్నావా? అంటే ఏంటండి మీరు అనేది? మీ నగల్ని మేము తీసామని అంటున్నారా? అలా అని నేను అనడం లేదు. ఎవరో ఒకరు తీయకపోతే ఎలా మాయమవుతాయని అంటున్నాను. సరేనండి, మా బ్యాగులు కూడా చూసుకోండి. అప్పుడు మీకే అర్థం అవుతుంది మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నారని. ఓం బాబు మావయ్య, ఎందుకైనా మంచిది నువ్వు కూడా వెళ్ళు. అలాగేనమ్మా. చూసుకోండి, మీ కళ్ళారా చూసుకోండి. ఎవరూ తీయకపోతే నగలు ఎలా మాయమవుతాయని మమ్మల్ని అనుమానించి మాట్లాడారు కదా. ప్రాణం పోయినా దొంగతనం అనే ఆలోచన మాకు అస్సలు రాదు. అది మీకే అర్థమవుతుంది. చూసుకోండి చూసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.